నమస్తే. నేను డాక్టర్ రాధికాను. నేను జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఆ ప్రాక్టీస్లో ఎంతోమంది లేడీస్ వస్తారు. ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ గురించి కౌన్సిలింగ్ అని కూడా వస్తారు. సో వాళ్ళందరికీ కూడా కొన్ని స్టోరీస్తో నేను కొన్ని విషయాలు నేర్పిస్తాను అన్నమాట కౌన్సిలింగ్ చేసేటప్పుడు. సో ఈ స్టోరీస్ అన్నీ నాకు చాలా ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ ఉండింది. సో మెనీ ఇయర్స్ బ్యాక్ మదురైలో ఒక కాన్ఫరెన్స్కు క్యాంప్ డాక్టర్గా వెళ్ళాను. అప్పుడు ఒక ప్రొఫెసర్ ఆఫ్ తమిళ్ ఆవిడ అండ్ సో మెనీ అదర్ తమిళ్ స్కాలర్స్ వాళ్ళందరూ కూడా ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ నుంచి అన్నీ కూడా కొటేషన్స్ ఇచ్చారు. అండ్ స్టోరీస్, చాలా స్టోరీస్, ఇట్లా ఇన్స్పైరింగ్ స్టోరీస్ విన్నాను. అయితే అవన్నీ దేవి మీనాక్షి ప్రసాదంగా భావిస్తున్నాను. ఆ ప్రసాదం మీరు అందరికీ పంచుకుంటున్నాను. సో ఆ ప్రసాదం నుంచి ఒక్కటి ఇప్పుడు ఏ బి అని మనం ఇద్దరికి పేరు ఇస్తాం. వాళ్ళిద్దరు కూడా ఒక డెసర్ట్లో వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు ఇద్దరు చేతిలో ఫుడ్ ఉంది, నీళ్ళు ఉంది తాగడానికి. సో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కొన్ని చెట్లు కనిపించినాయి. ఇద్దరు అక్కడ కూర్చున్నారు. సరే భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుదాం అనుకున్నారు. అప్పుడు a very rich person, he comes with them, he comes to join them. నేను కూడా మీతో కూర్చొని భోజనం చేయొచ్చా? నేను భోజనం తీసుకొని రాలేదు, నీళ్ళు పట్టుకు రాలేదు, కానీ నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. మీరు ఎంత డబ్బు అడిగితేనో నేను ఇవ్వగలుగుతాను, కానీ ఫుడ్ మాత్రం లేదు, నీళ్ళు లేదు. చూడండి, డబ్బు తినలేము కదా, ఎంత డబ్బు ఉంటేనో మనం అన్నంకు మనకి వ్యవసాయం చేసిన ఫార్మర్ ఆయన డిపెండ్ చేస్తున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఆయన అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏ అండ్ బి సంతోషంగా ఓకే మనం షేర్ చేస్తాం, కూర్చోండి అన్నారు. సో ఏ దగ్గర 3 చపాతీలు ఉన్నాయి, బి దగ్గర 5 ఉన్నాయి, 5 చపాతీ. సో ఇద్దరు ప్రతి ఒక్క చపాతీని 3 ముక్కలు చేసుకున్నారు. సో ముగ్గురు ఒక్కొక్క ముక్క అట్లా తింటున్నారనమాట. మళ్ళీ నీళ్ళు తాగారు, మంచి నీళ్ళు తాగారు, కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నారు. కొంతసేపు తర్వాత ఏ అండ్ బి మేల్కొని చూసినప్పుడు ఆయన వెళ్ళిపోయారు. కానీ ఒక్కరి డబ్బాలో 8 గోల్డ్ కాయిన్స్ వేసి వెళ్ళిపోయారు, పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏ చెప్పారు, ఓకే 4 అని పంచుకుంటాం, 8 ఉన్నాయి కదా, నీకు 4 నాకు 4. బి చెప్పారు, లేదు నువ్వు 3 తీసుకొచ్చావు, నేను 5 తీసుకొచ్చాను. అయితే మ్యాథమెటిక్స్ అని వచ్చినప్పుడు మనం క్యాల్కులేషన్స్ కరెక్ట్గా ఉండాలి. నాకు 5, నీకు 3. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్లో బాగా మునిగిపోయారు. ఏ 4 అనడం, బి 3 5 అనడం. ఆఖరికి సరే మనం వెళ్తున్నాం కదా, అక్కడ ఆ ఊరిలో జడ్జి దగ్గరికి అడుగుతాం, అక్కడ వెళ్ళి అడుగుతాం అని డైరెక్ట్లీ న్యాయస్థానం వెళ్ళిపోయారు. జడ్జి దగ్గర ఈ ప్రాబ్లం చెప్పారు. ఆయన క్యాల్కులేట్ చేసి ఇద్దరికి నేను న్యాయం చేస్తాను అని బి దగ్గర 7 కాయిన్స్ ఇచ్చారు, ఏకు 1 కాయిన్ ఇచ్చారు. ఇది ఏంటండి ఇట్లా, ఇది ఏం న్యాయం? ఏ కనిపించింది, అయ్యయ్యో అట్లీస్ట్ ఆయన 3 ఇస్తానన్నారు, నాకు 4 దొరకలేదంటే కూడా కనీసం ఆ 3 తీసుకొని ఊరుకుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడు జడ్జి ఇచ్చిన 1 కాయిన్ పెట్టుకొని నేను ఏం చేయాలి? ఆయనకు 7 కాయిన్స్, నాకు 1 కాయిన్, ఏంటిది న్యాయం అని అడిగారు. జడ్జి చెప్పారు, మీరిద్దరూ కలిసి 8 చపాతీస్
ప్రతి ఒక్క చపాతి 3 పీసెస్. సో 3 into 8 24. సో ప్రతి ఒక్కరు 8 పీసెస్ 8 పీసెస్ తిన్నారు. సో మిస్టర్ ఏ మీరు 8 పీసెస్ తిన్నారు, మీరు 3 తీసుకొచ్చారు. సో 3 into 3 9 పీసెస్. 9 పీసెస్లో 8 పీసెస్ మీరు తినేశారు, అందుకే మీకు 1 గోల్డ్ కాయిన్. బి 5 into 3 15 పీసెస్. 15లో బి 8 పీసెస్ తిన్నారు, 7 పీసెస్ మిగిలింది. సో బి విల్ గెట్ 7 కాయిన్స్. 7 కాయిన్స్ బికి ఇస్తున్నాను. న్యాయస్థానంలో వస్తే లా అండ్ జస్టిస్ ప్రకారం చేయాలి, నీతి న్యాయం అదొకటే ఇక్కడ. అయితే దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామండి, లేడీస్ అందరికీ కూడా ఇంట్లో ఎన్నో సందర్భాలు వస్తాయి. ధార్మికంగా మనం చూస్తే ఈయనకు 4 ఆయనకు 4 అదే కరెక్ట్. 4 గోల్డ్ కాయిన్స్ ఏ, 4 గోల్డ్ కాయిన్స్ బి. ఎందుకంటే వాళ్ళు దానం చేయలేదు, వాళ్ళు అమ్మలేదు, ఆ ఫుడ్ని అమ్మలేదు, వాళ్ళు షేర్ చేశారు, దానం చేశారు. అయితే ధార్మికంగా 4 ఇవ్వడమే కరెక్ట్ అని మనం అనుకుంటాం. కరెక్ట్, యాజ్ పర్ ధర్మ 4 కరెక్ట్. కానీ నీతి న్యాయం అని చూస్తే ఈ జడ్జి చెప్పినటువంటి రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి, మనకి బాహ్యంగా దేవుడు 2 కళ్ళు ఇచ్చారు, మళ్ళీ మధ్యలో మనకి ఐ ఆఫ్ విజ్డమ్ అంటారు, అంటే జ్ఞాన చక్షు అంటారు అది. సో ఆ జ్ఞాన చక్షులతో చూస్తే మనకి నీతి న్యాయం ధర్మం ఇట్లా ఈ 3 ఆస్పెక్ట్స్తో మనం డీల్ చేయాలి ప్రతి ఒక్క సిచ్యువేషన్. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి చూడండి. మ్యాథ్స్ కొంచెం డిఫరెంట్గా మీరు అప్లై చేయాలి అంతే. మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ ఒక్కటే, అందులో తప్పు రాదు, కానీ అప్లై చేసిన విధానం ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వేరు ఉంటుంది అంతే. సో నీతి న్యాయం ధర్మం అనే 3 కళ్ళతో మీరు చూడాలి ప్రతి ఒక్కటి కూడా. అలా చూస్తే ప్రాబబ్లీ మీ లైఫ్లో ఉన్న మ్యాథమెటిక్స్ అన్నీ కొంచెం మారుతుందో ఏమో. ట్రై చేయండి. గుడ్ లక్. నమస్తే.